ప్రైజ్ ది లార్డ్. నాది కానిది కూడా నేను ఆశించగల సత్తా నాకుంది. నా దగ్గర డబ్బుంది, అధికారం ఉంది. నేనేమైనా చేయగలను అని నీవు అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నావు అంటే నీవు పొరపాటు పడినట్లే. అందరూ అని నేను చెప్పడం లేదు, కానీ ఇలాంటి మూర్ఖపు స్వభావం కలిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి స్వభావం కలిగిన వారిలో ఒకరి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనము. నీ పొరుగువారదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఇక్కడ బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, నీ పొరుగువారదగు ఏది ఆశించొద్దని. అయినప్పటికీ ఒక వ్యక్తి అతనిది కానిది అతను ఆశించి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం. అతను ఆశించడం వల్ల కలిగిన నష్టాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 15-16 వచనములు చదువుదాం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునబోయెను. ఈ వాక్యం మనకు అర్థమవ్వాలి అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనంలో చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది. యెజ్రెయేలీయుడైన నాబోతు ఒక ద్రాక్ష తోటను కలిగి ఉంటాడు. ఆ తోట అతని పితరుల నుంచి అతనికి వస్తుందన్నమాట. అయితే అది అతని పిత్రార్జితము. అటుగా వస్తున్న ఆహాబు రాజు ఆ తోటను చూస్తాడు. అతని నగరానికి ఆనుకుని ఉందని చెప్పి అతను ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఆ తోట కానీ అతనికి ఇస్తే అతను కూరగాయలు తోటగా మార్చుకోవచ్చు అన్న ఆలోచన చేసి అతని దగ్గరికి వెళ్ళి, నాబోతు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. ఏమని, నాకు ఈ తోట ఇస్తే నీకు దాని బదులు వేరే తోట అయినా ఇస్తాను, లేకపోతే నగదైనా నేను ఇస్తాను అని అడిగినప్పుడు నాబోతు అతనికి ఇవ్వడానికి ముందుకు రాడు, ఇష్టపడడు. ఎందుకు అంటే అది వాళ్ళ పితరుల నుంచి వస్తుంది కాబట్టి అతనికి ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా. సో అతను ఆ తోటని ఇవ్వడానికి ముందుకు రాని పక్షాన ఈ ఆహాబు చాలా కోపంతో వెనక్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఎవ్వరితో మాట్లాడకుండా, అన్నం కూడా మంచినీళ్ళు కూడా ఏమి ముట్టుకోకుండా అలా పడుకొని ఉంటాడు. అతని భార్య అయిన యెజెబెలు ఏం చేసింది, అతని దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా ఉన్నాడు ఈయన అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అతను ఒక చిన్న పిల్లాడు మనస్తత్వాన్ని మనం అక్కడ గ్రహించవచ్చు. ఇప్పుడు పేరెంట్స్ కానీ ఏదైనా కొనిచ్చినప్పుడు పిల్లలు అలుగుతారు, ఎవరితో మాట్లాడరు. నాకు ఆ వస్తువు కొనిచ్చే వరకు లేదా బొమ్మ కొనిచ్చే వరకు నేను అక్కడి నుంచి రాను, కథల్లో అని మారం చేస్తూ ఉంటారు. అదే విధానం ఇక్కడ మనం చూడొచ్చు. ఆహాబు కూడా సేమ్, ఎవరితో మాట్లాడకుండా, అన్నం తినకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా అలా పడుకొని ఉన్నప్పుడు అతని భార్య వచ్చి అడిగినప్పుడు ఆయన జరిగిందంతా చెప్తాడు. ఈవిడైనా కానీ అక్కడ చేయొచ్చు, అది ఆయన ఇవ్వనంటున్నాడు కాబట్టి వదిలేయచ్చు. కానీ అలాంటి స్వభావం అయితే ఆవిడ యెజెబెలు ఎందుకయింది? కాదు కదా. సో ఆవిడేం చేసిద్ది, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక తప్పుడు సమాచారాన్ని ముద్రించి నాబోతుకు పంపిస్తుంది అనమాట. పంపించి అతన్ని అక్కడున్న వాళ్ళతో రాళ్లతో కొట్టించి ఆయన్ని నిర్దాక్ష్యంగా చంపించిద్ది. అప్పుడు ఆయన రక్తము కుక్కలు వచ్చి నాగుతాయి. నాబోతు రక్తాన్ని కుక్కలు వచ్చి నాగుతాయి. అప్పుడు దేవుడు ఇంత జరిగినప్పుడు చూసుకుంటూ కూర్చుంటారా అండి? చూసుకుంటూ కూర్చోరు కదా. ఆయనకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు, ఏది నిజము ఏది కాదు అని దేవునికి అన్నీ తెలుసు. న్యాయాన్ని చూస్తూ ఆయన అన్యాయంగా అక్కడ న్యాయాన్ని తప్పించి అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడండి. అప్పుడు కాకపోయినా కొంచెం లేట్ అయితే అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా తగిన శిక్ష అనేది దేవుడు ఖచ్చితంగా వేస్తారనమాట. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళి మనము అసలు ఇలా చేసినందుకు నాబోతు చనిపోయాడు కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా నాకు అడ్డెవరో లేరు కదా, నేను ఏదైనా చేయగలను, ఇంక ఈ తోట నాదే, నన్ను ఎదిరించేవాడు ఎవరు లేరు అని. నాకు తెలిసి ఈ యెజెబెలు ఆహాబు అదే ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా ఉంటుందో ఒకసారి చదువుదాం. నీవు అతనిని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకునవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో
ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను అని దేవుడు తిష్బీడైన ఏలియా గారి ద్వారా ఈ ఈ నాబోతు ఆహాబుకి ఈ సమాచారాన్ని అందించినప్పుడు అతను చాలా భయపడిపోతాడు. తర్వాత అతను ఏమైనా మారాడా అంటే ఏం మారలేదు. వాళ్ళేం చేస్తారులే ఉన్న ఒక దురాలోచనలోనే ఉండిపోయాడు. కానీ అతన్ని చంపినందుకు దేవుడు చూసుకుంటూ అయితే లేరండి. దేవుడు ఏ విధంగా అయితే చెప్పారో కుక్కలు నాకుతాయి తన రక్తాన్ని కూడా అని, అదే విధాన్ని ఖచ్చితంగా దేవుడు చేసి చూపించారు కూడా. అది ఎక్కడో మనం చూద్దాం. 1వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుదాం. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షెమ్రోను కొనలలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఇది ఎవరిదో కాదండి, ఆహాబు రక్తాన్ని. ఇదంతా చదివితే మనకు అక్కడ అర్థమైపోతుంది. అంతేకాదు ఆహాబు ఒక్కడే కదా దీనికి కారకుడు అనుకుంటున్నారా? అంతకంటే ఘోరమైంది వాళ్ళ భార్య కదండి. ఎందుకు అనంటే ఈయన చెప్పాడు కదా అని చెప్పి ముందు వెనక కూడా ఆలోచించకుండా డైరెక్ట్గా ఆయన మీద నిందేయడమే కాకుండా ఆయన చావుకు కూడా కారణమైంది. సో ఆవును మాత్రం దేవుడు విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టలేదు. ఆ యెజబేలు ఏ విధంగా మరణించిందో కూడా మనం చూద్దాం. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా యెజ్రెయేలు ప్రకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేసెను. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయట భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. ఇక్కడ చూసారా అండి, సేమ్ ఏ విధంగా అయితే అతని నాబోతు మరణించిన తర్వాత కుక్కలు ఆయన రక్తాన్ని నాకాయో అక్కడ నాకడం మాత్రమే మనం చూసినట్లున్నాం. కానీ ఈ యెజబేలు వరకు వచ్చేసరికి దేవుడు తన వాళ్ళ ఒక్క కుటుంబాన్నే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వాళ్ళ కుక్కలు తినివేయడం నాకడం అనేది మనం చూస్తున్నాం. యెజబేలునైతే తన మాంసాన్ని కుక్కలు తినివేశాయంట. అది కూడా మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో అది మనకు కనిపిస్తుంది. యెజబేలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. చూసారా అండి, ఒకరికి మనం హాని చేయాలని కానీ పొరుగువారిది కానీ మనం ఆశించినట్లయితే దేవుడు అప్పటికప్పుడుకి ఒకవేళ శిక్ష వేయకపో ఉండొచ్చు. అంత మాత్రం దేవుడు విడిచిపెట్టినట్లు కాదండి. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తగిన గుణపాఠం అనేది చెప్తారు. ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఒకరిదే తిన్నారేమో అనుకుంటారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు శిక్ష వేశారు. చూసారా ప్రియ సహోదరుడా, మనం కూడా ఇప్పటి నుంచి ఎలాంటి ఆలోచన ఒకవేళ ఉండి ఉంటే పొరుగువారిది ఆశించాలి అనే ఆలోచనలో కానీ ఉండి ఉంటే అది ఇప్పుడే వెంటనే తీసివేయాలి. ఎందుకు అని అంటే చూసారు కదండి, ఆహాబు చేసిన ఒక తప్పు వల్ల అతని భార్యకి శిక్ష అనేది పడింది, అతని కుటుంబ సభ్యులకు కూడా పడింది. ఏ విధంగా అయితే నాబోతుకి మరణానికి కారణమయ్యారో అంతకంటే ఘోరమైన శిక్ష వీళ్ళు అనుభవించారు. కాబట్టి ఇప్పటి నుంచి మనలో ఏమైనా ఆలోచన అలాంటిది ఏమైనా ఉన్న ఎడల దాన్ని తొలగించుకోవడం మంచిది. అలాంటి స్వభావం ఉంటే మనకు కూడా దేవుడు అలాంటి శిక్ష వేయకుండా ఉంటారండి? తప్పకుండా వేస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి మంచి నడవడి గల వారిగా ఉండాలని ఈ చిన్ని వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరుచుకొని అట్టి రీతిగా నడుచుకోవాలి అని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక.